హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీస్ కిచెన్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చికెన్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తానండి. చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలండి: 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నానండి. 3 నిమ్మకాయలు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు సాల్ట్, 3 స్పూన్లు కారం, కొంచెం కరివేపాకు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 ఇలాచి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులండి. ఇప్పుడు తయారీ విధానం మీకు చూపిస్తాను. ఈ పోపు దినుసులన్నింటినీ మనం లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలండి. మరి మాడిపోకుండా చూసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనం నెక్స్ట్ చికెన్ ఇది పక్కన పెట్టి చికెన్ ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకుని కలుపుకున్న చికెన్ని నూనె వేయకుండా ఉట్టిగా ఉడికించాలండి. ఇందులో వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, చూడండి, చికెన్లో వాటర్ అంతా వచ్చింది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ వాటర్ అంతా ముందు ఇంకిపోవాలి. ఇలా ఇంకిపోవడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. కలుపుకుంటూ ఉండండి మధ్యలో. ఇదిగోండి, ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకొని మనం పక్కన ఫ్రై చేసుకున్న చికెన్ పీసుని ఇందులో వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టద్దు. ఇదిగోండి, ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టి స్లోగా కుక్ చేసుకోవాలి. స్లోగా కలుపుకోవాలి, లేకపోతే మనం ఆల్రెడీ ఉడికించినవి కదా, ముక్కలు ఇరిగిపోతాయి. చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి పచ్చడికి. ఇవ్వండి, మసాలా దినుసుల్ని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకున్నాను. కలిపినప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ ఎలా వేస్తాను. ఇదిగోండి, ఈ కలర్ వరకు ఫ్రై అయితే సరిపోద్ది. ఇంకా ఎక్కువ ఫ్రై చేసామనుకోండి ముక్క గట్టిగా అయిపోద్ది. ఇలా అయితే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవ్వండి, ఇలా తీసుకోవాలి. ఇలా ఉడికించండి. ఇలా ఉడికితే సరిపోద్ది. ఇప్పుడు మనం చల్లగైనంత వరకు పక్కన పెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇదే నూనెలో ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చికెను ఇది చల్లగైన తర్వాత పచ్చడి కలుపుకోవాలండి. మీకు కలుపుకొని చూపిస్తాను మీకు. ఇప్పుడు చికెన్ పికిల్ కలపడం చూపిస్తానండి. మనం ఫ్రై చేసిన చికెను ఏ ఆయిల్లో చికెన్ ఫ్రై చేసామో అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుతాను, మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఇందులో చికెన్ వేసుకుందాం. సాల్టు, కారం 3 స్పూన్లు అండి. మీరు తీసుకుని చికెన్ బట్టి చూసి వేసుకోండి సాల్టును, కారం. తయారు చేసుకున్న మసాలా, లెమన్ జ్యూసు. వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, చికెన్ పచ్చడి ఇలా కలుపుకోవాలి. చికెన్ పచ్చడి 2-3 నెలలు నిల్వ ఉంటుందండి. బోన్స్తో కూడా చేసుకోవచ్చు. నేను 1/2 kg చికెన్ చేసి చూపిస్తాను మీకు. అన్నంతో చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.